నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 19వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మూలాకాట్టే. ఈరోజు మార్గశీర్ష మాస బహుళపక్ష చతుర్థి తిథి ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి పంచమి తిథి. ఆశ్లేష నక్షత్రం రాత్రి 2 గంటల వరకు, తదుపరి మఖా నక్షత్రం. వైద్యుతి యోగం సాయంత్రం 6 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి ఉష్కుంభ యోగం. బాలవకరణం ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు, కాలోవకరణం రాత్రి 10 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశిలో మూలా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కర్కాటక రాశిలో రాత్రి 2 గంటల వరకు, తదుపరి సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 12 గంటల 19 నిమిషాల నుండి 2 గంటల వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6 గంటల 41 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 46 నిమిషాలకు. చంద్రోదయం రాత్రి 9 గంటల 40 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 10 గంటల 6 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం పగలు 11 గంటల 51 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 10 గంటల 23 నిమిషాల నుండి 11 గంటల 7 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషాల నుండి 3 గంటల 33 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాల నుండి 3 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 27 నిమిషాల నుండి 10 గంటల 50 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 41 నిమిషాల నుండి 8 గంటల 4 నిమిషాల వరకు. ఏకార్కళ దోషం నిన్న రాత్రి 12 గంటల 58 నిమిషాల నుండి ఈరోజు సాయంత్రం 6 గంటల 34 మధ్య కాలంలో ఏర్పడుతుంది. వైధృతి యోగం జరుగుతున్న సమయంలో చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలో, రవి మూలా నక్షత్రంలో ఉన్న సమయంలో ఈ ఏకార్గళ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. బుధ సప్త శలాక వేధ ఈరోజు ఉదయం 7 గంటల 9 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 23 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ వేధ బుధగ్రహం అనురాధ నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రగ్రహం ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. శుక్ర పంచ శలాక వేధ ఈ రోజు రాత్రి 2 గంటల నుండి రేపు ఉదయం 8 గంటల 22 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శుక్రగ్రహం శ్రవణ నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రగ్రహం మఖా నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.